వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు స్పెసిఫిక్గా నేను ఈ యొక్క ఐఐటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఐఏటి అండి, ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎలా చదవాలి ఏంటి అన్నది కాదు, కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి నోటిఫికేషన్ వరకు నేను మాట్లాడతాను, ఎలిజిబిలిటీ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. జనరల్గా ఐఐఎస్సిఆర్కి సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉంటుందో ఎప్పుడెప్పుడు స్థాపించారు ఏంటి అనేది నేను వేరే వీడియోలో చెప్పాను. దయచేసి ఎవరైనా వినకపోతే ఆ వీడియో వినండి. లాస్ట్ ఇయర్ చెప్పాను నేను మొత్తం కంప్లీట్ స్టోరీ. సో నేను ఇంకా ఆ డీటెయిల్స్లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఆల్రెడీ ఆ వీడియో వినకపోతే దయచేసి దాన్ని కనెక్ట్ చేసుకోండి. సో ఓవరాల్గా 2025లో పడినటువంటి నోటిఫికేషన్ మనం వెళ్ళినట్లయితే, లోపల ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే ఓవరాల్గా ఐఐఎస్సిఆర్స్ ఏదైతే మీకు ఉన్నాయో 7 అయితే ఉన్నాయో, బెరంపూర్ కానివ్వండి, భూపాల్ కానీ, కలకట్టా కానీ, మొహాలీ కానీ, పూణే కానీ, తిరువనంతపురం కానీ, తిరుపతి కానీ. తిరుపతి అంటే కొంచెం లేటెస్ట్గా వచ్చింది, మనకి దగ్గరలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. వీటిలన్నింటికి సంబంధించినటువంటిది సైన్స్ రీసెర్చ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ వీటిని స్థాపించడం జరిగింది. నెమ్మదిగా చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి, చాలా పాపులారిటీ పెరుగుతుంది. ఇంటర్నేషనల్గా కూడా నెమ్మదిగా కొంత రెప్యుటేషన్ పెరుగుతుంది. ఇప్పుడు త్రిబుల్ చూస్తే మీరు 25 ఏళ్ల క్రితం పెట్టాం మనం. ఆ 25 ఏళ్ల క్రితం పెట్టిన త్రిబుల్ నెమ్మదిగా పాపులారిటీ వచ్చి కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాయండి ఇప్పుడు. అట్లాగే ఐఐఎస్సిఆర్స్ కూడా ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్నాయి. బట్ ఎక్స్క్లూసివ్గా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగానే ఆలోచించి పెట్టడం అనేది డెఫినెట్గా ఇది మంచి పరిణామం. అప్పట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఎంఎల్ వస్తుందని తెలియదు, అయినా కూడా పెట్టారు. బట్ నిజంగా ఇప్పుడున్నటువంటి కోవిడ్ తర్వాత ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో చూసుకున్నట్లయితే మోస్ట్ డిమాండింగ్ అండ్ మోస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్స్ అమెరికాలో కూడా కంప్యూటర్ సైన్స్ తర్వాత మ్యాథ్స్ ఫిజిక్సే అని చెప్పుకోవచ్చు మనం. డేటా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా రైట్ టైంలోనే ఈ సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉంటుందో పిల్లలందరికీ కూడా చాలా మంచి అవకాశం కింద చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సైన్స్ చదవాలంటే ఇంజనీరింగ్ చదువుతాం కదా, సైన్స్ ఎందుకని చెప్పి అనుకునేవారు. ఇప్పుడు ఆ యొక్క ధోరణి మారుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్లో, మెకానికల్లో, సివిల్లో లేకపోతే ఇంకోటో కాకుండా కంపారిటివ్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది కూడా ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఏఎంఎల్ కానీ, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, లేకపోతే హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ, చిప్స్ కానీ, ఇవన్నీ కూడా ఫిజిక్స్లో ఒక పార్ట్ కింద అయిపోయి, మ్యాథ్స్లో ఒక పార్ట్ కింద అయిపోయింది. అలాగే థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అని, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, ఏఐ కానీ, ఎంఎల్ కానీ, సిఎస్లో ఉన్నటువంటి సబ్ ఫీల్డ్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్ కింద అయిపోయినాయి. కాబట్టి ఈ సైన్స్ యొక్క ప్రోగ్రామ్స్కి వాల్యూ రాను పెరుగుతుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్లో. అలాగే ఈ ఫీల్డ్స్లో, సైన్స్ ఫీల్డ్స్లో రీసెర్చ్ ఫీల్డ్స్ బేసికల్గా, కాబట్టి ఎవరికైతే రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకపోతే రీసెర్చ్ పిహెచ్డీ చేయడం అలాంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ గురించి చెప్పుకోవచ్చు. రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఐఐఎస్సిఆర్లో ఉంటాయంటే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కూడా బీటెక్ ప్రోగ్రామ్స్ని కొత్తగా లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కోర్సు నెమ్మదిగా పెట్టడం జరిగింది. ఐఐఎస్ఆర్ భూపాల్ ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. డేటా సైన్స్ లేకపోతే ఎకనామిక్స్ ఇలాంటివి నెమ్మదిగా మిగతా ఐఐటీలకు కూడా అది పాకుతుంది. ఐఐఎస్సిఆర్స్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఒక 2500 సీట్లు రఫ్గా ఉన్నాయి, 2350, 2400 ఉన్నాయి రఫ్గా. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చి దగ్గర 45,000 మంది ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎగ్జామ్. సరే, రాసిన వాళ్ళు 10,000 మంది తక్కువ ఉండొచ్చు. బట్ ఈసారి కూడా ఒక 50,000 వరకు రిజిస్టర్ అవుతారని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ ఎగ్జామ్ అనేది మంచి కింద చెప్తాను, నేను రికమెండ్ చేస్తాను, రాయమని చెప్తాను. ఎందుకంటే డెఫినెట్గా మనకు ఒకేసారి 5 ఇయర్స్లో బీఎస్, ఎంఎస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసినట్లయితే 4 ఇయర్స్ బీఎస్ ఆఫర్ చేస్తాయి కొన్ని ఐఐఎస్సిఆర్లో, కొన్ని ప్రోగ్రామ్స్ 5 ఇయర్స్ బీఎస్, ఎంఎస్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయి. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా కొత్తగా లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్, బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే 3 రకాల కోర్సెస్కి మనకు నోటిఫికేషన్ పడిందండి. ఒకటి బీఎస్ ప్రోగ్రామ్, బీఎస్, ఎంఎస్ ప్రోగ్రామ్, అలాగే ఇది. అట్లాగే ఈ ఐఐటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్ ఓన్లీ 7 IIRస్కి మాత్రమేనా అంటే కాదు. ఈ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉందో ఇది డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే ఐఐఎస్సి బెంగళూరు కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఈ సంవత్సరం మార్చారు. బీఎస్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్గా జరిగింది. వాళ్ళు కూడా ఐఐటి ఎగ్జామ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అడ్వాన్స్లో చేశారు, మెయిన్స్ తీసేశారండి వాళ్ళు యాక్చువల్గా. బట్ ఎనివే సపరేట్గా ఎప్పుడైనా వీడియోలో చెప్పినప్పుడు నేను ఐఐఎస్సిఆర్ గురించి చెప్తాను. బట్ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు కూడా ఈ ఎగ్జామ్ నుంచే వెళ్తారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు బీఎస్ ప్రోగ్రామ్కి. అట్లాగే ఈ రెండింటితో పాటుగా ఐఐటి మద్రాసులో ఏవైతే కోర్సెస్ మనకు పెట్టడం జరిగిందో, ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి బయాలజికల్ సైన్సెస్ ఏవైతే, అదే మెడికల్ కాంబినేషన్ విత్ టెక్నాలజీ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సు కూడా డెఫినెట్గా ఐఐఎస్సిఆర్ ఎగ్జామ్ నుంచే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ఐఐఎస్సిఆర్స్ కానీ, ఐఐఎస్సి బెంగళూరు కానీ, ఐఐటి మద్రాసుకి కానీ ఈ ఎగ్జామ్కి లింక్ ఉంది. ఈ ఎగ్జామ్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే
ఈ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో ఈ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అదే ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 సబ్జెక్టుల్లో ఎవరైతే 3 సబ్జెక్టులు క్లాస్ 12లో చదువుతారో వాళ్ళందరూ కూడా దీనికి రాయొచ్చు. అర్థం చేసుకోండి అమ్మా, బైపీసీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 సబ్జెక్టులో రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టుకి 15 క్వశ్చన్లు చొప్పున 60 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్కి 4 మార్కులు కాబట్టి 240 మార్కులకి టోటల్గా మార్కులు. ఈ ఎగ్జామ్ పీరియడ్ వచ్చేటప్పుడు 180 మినిట్స్ 3 అవర్సే ఉంటుంది మిగతా ఎగ్జామ్ లాగానే. టైం సరిపోతుందండి, టైం పెద్ద ఇష్యూ కాదు. కానీ బట్ ప్రిపరేషన్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎంపీసీ వాళ్ళు బయాలజీ చదవాలి, బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ చదవాలి. లేకుండా కూడా వచ్చే అవకాశం ఉందంటే మిగతా 3 సబ్జెక్టులో బాగా మంచి స్కోర్ చేసినట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి వచ్చినాయి కూడా. ప్రాబబ్లీ యావరేజ్ స్టూడెంట్స్ అయితే 4 సబ్జెక్ట్స్ చదివితే మంచిది. అలాగే ఈ యొక్క ఐఏఎస్సిఆర్ ఎగ్జామ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో బైపీసీ వాళ్ళు రాసినప్పటికీ కూడా మీరు కోర్సెస్ అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. కొన్ని కోర్సెస్కి మాత్రమే బైపీసీ స్టూడెంట్స్ చదవచ్చు. అన్ని బైపీసీ స్టూడెంట్స్ మీరు ఐఏఎస్సిఆర్లో ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీరు జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ ఇవ్వరు. ఉదాహరణ ఐఏఎస్సి బెంగళూరు, మొన్నటిదాకా ఐఏఎస్సి బెంగళూరు ఒకటి మాత్రమే ఎంపీసీ వాళ్ళకి ఇస్తున్నారు, బైపీసీ వాళ్ళకి ఇవ్వట్లేదు ఐఏఎస్ వారి ద్వారా. మిగిలిన ఐఏఎస్ వాళ్ళందరికీ కూడా బైపీసీ చదివితే సరిపోతుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది, రాయొచ్చు, వెళ్ళొచ్చు అని మేమే చెప్పాం. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నట్టుగానే వీళ్ళు ఎప్పటికైనా రిస్ట్రిక్షన్స్ పెంచుతారా బాబు అని చెప్తుంటే జనాలకు అర్థం కావట్లేదు ఎవరికైనా. ఇప్పుడు ఐఏఎస్సిఆర్స్లో కూడా కొత్తగా బీటెక్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే వేరే డేటా సైన్స్ కానీ ఏవైతే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తున్నారో వీటన్నింటికి కూడా బైపీసీ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదని చాలా క్లియర్గా ఈ సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది. డీటెయిల్స్ చెప్తారు ఇప్పుడు. ఓవరాల్గా డ్యూయల్ డిగ్రీ గురించి అడ్మిషన్ చెప్పాను కదండి. 4 years బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ఆర్ మేబీ బీటెక్. అట్లాగే ఈ 5 years బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ఎక్కడ ఉంది అంటే కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ ఆఫర్డ్ బై ద ఐఏఎస్సిఆర్ కలకటా. ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళే. ఇది మంచి కోర్సు. నెమ్మది కొత్త పెడుతున్నారండి. కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అండి. అలాగే 4 years బిఎస్ ప్రోగ్రామ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఆఫర్డ్ ఇన్ ఐఏఎస్సిఆర్ భూపాల్. ఇది ముందే ఉందండి ఎకనామిక్ సైన్స్. అలాగే 4 years బిఎస్ ప్రోగ్రామ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. తిరుపతిలో పెట్టారు, మంచి కోర్సు అంటే ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. సో ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ కాంబినేషన్ మంచి కోర్స్ ఇది. అట్లాగే 4 years బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కెమికల్ ఇంజనీరింగ్ పెట్టారు. అలాగే డేటా సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. చూసారు ఐఐటీస్లో ఉన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది నెమ్మదిగా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఐఏఎస్సిఆర్ భూపాల్లో పెట్టడం జరిగింది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఐఏఎస్సిఆర్ భూపాల్ ఫస్ట్ ఉంటారు ఇలా కొత్త కోర్సులు పెట్టడానన్నా ఇదన్నా. ఐఏఎస్సిఆర్ భూపాల్ ఎప్పటి నుంచో అలా డిఫరెంట్గా పెడుతున్నారు. డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా పెట్టారు. ఐఐటీస్లో కొత్త కోర్సులు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా ఐఐటీ మద్రాస్ అండ్ ఐఐటీ హైదరాబాద్. అట్లాగే ఐఏఎస్సిఆర్స్లో ఐఏఎస్సిఆర్ భూపాల్. డెఫినెట్గా మీకు 4 years బిఎస్ ప్రోగ్రామ్ చెప్పాను, 5 years బిఎస్ఎంఎస్ చెప్పాను, 4 years బిఎస్ ప్రోగ్రామ్ ఎకనామిక్స్ అండ్ స్టాట్ చెప్పాను తిరుపతిలో, 4 years బీటెక్ ప్రోగ్రామ్, 3 బీటెక్ ప్రోగ్రామ్ కెమికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇది ఈ కరికులంలో మీకు డెఫినెట్గా విడ్త్ ఎక్కువ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి కూడా రీసెర్చ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్సే కంపల్సరీగా. సో డెఫినెట్గా ఈ రీసెర్చ్ ఉంటుంది. ఈ అకాడమిక్ స్ట్రీమ్స్ చూసినట్లయితే ఒకటి న్యాచురల్ సైన్సెస్ ఉంటాయి, మనం చెప్పుకున్నట్టుగా ఫిజిక్స్ కానీ వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ కానీ ఆల్ న్యాచురల్ సైన్సెస్ చదవచ్చు. ఇంజనీరింగ్ ప్రోగ్రాములకు ఇస్తున్నారు, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ ఇస్తున్నారు, ఎకనామిక్ సైన్స్ కానివ్వండి, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి. ఇవి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే. అట్లాగే ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి 2023, 24, 25లో ఎవరైతే 12th పాస్ అయ్యారో రాస్తున్నారో 25లో వాళ్ళ మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుందండి. 2022లో 12th కానీ పాస్ అయ్యి ఉంటే ఎవరో. ఒకవేళ 2022లో మీరు 12th పాస్ అయ్యి 2023లో బెటర్మెంట్ కానీ రాసి అప్పుడు కానీ మీరు పాస్ అయితే మార్కులు ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే మీకు అవకాశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా 2023, 24, 25లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఏఎస్సిఆర్ రాయొచ్చు. ఒకవేళ 2022లో రాసి బెటర్మెంట్కి 1 year ఇంప్రూవ్ చేసుకుని రాసిన అంటే కొంతమందికి బెటర్మెంట్ రాసుకునే అవకాశం కూడా ఉంటుందండి. మొత్తం క్యాన్సిల్ చేసుకుని రాసి సదుపాయం కూడా మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినాయి. సో అలా ఉన్నా కూడా వాళ్ళకి అవ్వచ్చు, ఎలాంటి బోర్డు అయినా ఉండొచ్చు. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి బోర్డులో జీపీఏ కానీ ఇచ్చున్నట్లయితే పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయకపోతే పర్సంటేజ్ కింద కన్వర్ట్ వాళ్ళ బోర్డు ప్రకారం ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కన్వర్ట్ చేసుకోండి. లేదు అనుకున్నట్లయితే ఇంటూ 10తో మల్టిప్లై చేయమని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే 55%, ఓపెన్ కేటగిరీ ఉంటే 60%. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐఐటీస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే 75% 12th క్లాస్లో ఉండాలి. వేరేది ఐఐఎస్సిఆర్లకి వెళ్ళాలి అనుకుంటే ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు వీటిలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే 60% సరిపోతుంది. 75% అక్కర్లేదు. ఎవరికైతే 70% లేదో వాళ్ళకి ఇది ఒక వరం కింద చెప్పుకోవచ్చు మనం.
అట్లాగే చాలామందికి డౌట్ ఏంటంటే 11th 12th కలిపి చూస్తారా, ఓన్లీ 12th చూస్తారా? కాదండి, 11th 12th చూడరు, ఓన్లీ 12th% మాత్రమే చూస్తారు. మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూస్తారా అని అంటారు. కాదండి, 5 సబ్జెక్టులు కలిపి అగ్రిగేట్గా 60% ఓపెన్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి అయితే 55 చూస్తారు, ఓన్లీ 12th క్లాస్ మాత్రమే చూస్తారు. 5 సబ్జెక్ట్స్ అగ్రిగేట్ చూస్తారు. జీపీఏ ఇచ్చినట్లయితే ఇంటూ 10తో మల్టిప్లై చేయండి. ఒకవేళ వాళ్ళు ఫార్ములా ఇవ్వకపోతే ఏదైనా ఐబీ బోర్డు, ఐజీసీఎస్సీ ఇలాంటి వాటి గురించి చెప్తున్నాను. ఇది ఓవరాల్గా మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో చెప్పాను నేను. అట్లాగే ఎగ్జామ్ అనేది జనరల్గా మే 25వ తారీఖున ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీన్ని ఒక డెడ్లైన్ ఏప్రిల్ 15th దాకా ఉంది, అప్లికేషన్ డెడ్లైన్. సో 1 month తర్వాత అంటే మే 25th 9 o'clock ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఒక 50,000 మంది వరకు అప్లై చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఇది అట్లాగే ఎలిజిబిలిటీ గురించి మీకు క్లియర్గా చెప్పాను నేను. సో రిజర్వేషన్స్ మామూలుగా అన్ని ఓబీసీ 27%, ఎస్సీ 15%, ఎస్టీ 7.5%. అఫ్కోర్స్ మీకు పీహెచ్కి అయితే 5% హారిజంటల్ రిజర్వేషన్ అంటారండి. రిజర్వేషన్ 2 రకాలు ఉంటాయి, వర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్. ప్రతి దాంట్లో కూడా పీహెచ్ 5% హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది. అలా కాశ్మీర్ మైగ్రెంట్స్కి సపరేట్గా చెప్పాను కదా, ఎలిజిబిలిటీలో కూడా 2022 కూడా రాయొచ్చు. అఫ్కోర్స్ 3 seats అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్కి 10% అనేది ఉంది మనకి. సో ఆల్మోస్ట్ అన్ని రిజర్వేషన్స్ కలిపినా కూడా 50%, ఈడబ్ల్యూఎస్కి 10 పోతుంది, ఓబీసీ 27, ఎస్సీ 15%, ఎస్టీ 7.5%. సో ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్ స్కీమ్ అండి ఇదంతా కూడా. అలాగే ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 15th వరకు ఉంటుంది. 2,000 రూపాయలు పే చేయవలసి ఉంటుందండి. జనరల్గా పీహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఓకే 1,000 రూపీస్ అలా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, ఓబీసీ ఓసీ అయితే 2,000 రూపాయలు. సీటు ఒకసారి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో మాత్రం మీరు 35,000 రూపాయలంతా పే చేయాలండి. ఒకవేళ పే చేసిన తర్వాత సీటు మీరు జాయిన్ అవ్వకపోతే డబ్బులు పోతాయి. నెక్స్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయనివ్వరండి. లాస్ట్లో ఒకళ్ళిద్దరు చేశారు, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని కౌన్సిలింగ్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళండి. అట్లాగే ఈ కౌన్సిలింగ్లో మీకు చూస్తే 11 ప్రోగ్రామ్స్ ఉంటాయి టోటల్గా 7 IISCRస్లో. ఆ 11 ప్రోగ్రామ్ జాగ్రత్తగా చూసి దాని ప్రకారం పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ IISCR కౌన్సిలింగ్ వెళ్ళింది తేలితే IISc బెంగళూరు కనపడదు, IIT మద్రాసు కనపడదు. మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఈ స్కోర్ని అక్కడ సపరేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ సీట్స్ మీరు చూసుకున్నట్లయితే BSMS ప్రోగ్రాంలో చూసుకుంటే IISCR బెరంపూర్ 300 సీట్లు ఉన్నాయి, భూపాల్లో 300 సీట్లు, కలకటాలో 280. IISCR కలకటాలో BSMS ఇన్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ చెప్పాను కదా, ఓన్లీ ఎంపీసీ ఎలిజిబిలిటీ అని 30 సీట్లే ఉన్నాయి, కొత్తగా పెట్టారు. IISCR మొహాలి 270, IISCR పూణే 288, IISCR తిరుపతి 350, IISCR తిరువనంతపురం 320, మొత్తం కలిపితే 2,138. బీటెక్ ప్రోగ్రామ్ IISCR భూపాల్ బీటెక్ 140, IISCR భూపాల్ ఎకనామిక్ సైన్స్ 35, IISCR తిరుపతి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 50. మీకు చాలా సందర్భాల్లో వీడియోలో చెప్తున్నాను చూసారా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ చాలా బాగుంటాయండి. చాలా పద్ధతిగా పెద్ద పెద్ద క్యాంపస్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెమ్మదిగా స్టెబిలైజ్ చేసి ఒక బ్రాంచ్కి 30 సీట్లు ఇచ్చాడండి. చూడండి ఒకసారి ఎన్ని ఇచ్చాడు వాడు. IISCR భూపాల్లో ఎకనామిక్ సైన్స్ 35 సీట్లు మాత్రమే ఉన్నాయండి. ఎకనామిక్స్ అండ్ IISCR తిరుపతిలో 50 సీట్లు ఉన్నాయండి. బీటెక్కి వచ్చి పట్టుమని 40-50 సీట్లు కూడా లేవండి. కొత్తగా పెట్టినటువంటి దాంట్లో 30 సీట్లు ఉన్నాయండి. మీరు చూస్తేనే IISCR BSMS కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ 30 మంది అంటే ఎంత క్వాలిటీ ఉంటుందండి. మొత్తం కలిపితే కూడా 2,500 సీట్లు లేవు కదా, 2,400. ఒక్క అమృత కానీ VIT కానీ SRM కానీ ఒక్క క్యాంపస్కి వెళ్తే వీళ్ళందరికీ ఈ పనికిమాల వాళ్ళందరికీ 10 క్యాంపస్లు ఉంటాయి. ఒకటే అమృత 10 క్యాంపస్లో, VIT 10 క్యాంపస్లో, SRM ఒక క్యాంపస్లో ఒక బ్రాంచే 1,500 ఉంటాయి. ఆ కాలేజీని మంచిగా అని అడగద్దని పదే చెప్తున్న దానికి మీకు ఇది మళ్ళీ అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇంత పెద్ద క్యాంపస్లో ఒక్కొక్క క్యాంపస్కి 200-250 సీట్లు ఉన్నాయండి ఒక్కొక్క IISCRలో. ఒక 250 అంటే నథింగ్ అండి, ఒక బ్రాంచ్ సీట్లు అండి. ఏదైనా ఒక కాలేజీకి వెళ్తే మీరు ఒక టెక్ మహేంద్రకి వెళ్తే జస్ట్ ఒక బ్రాంచ్ సీట్లు అయ్యి కాలేజీ మొత్తం. అందువల్ల సరైనటువంటి ఫెసిలిటీస్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఒకటి ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అది ఎవరో మెయింటైన్ చేయట్లా. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కానీ ఎంసెట్ కాలేజీ అంటే దీనికి పనికిరాని చెత్త అయిపోయింది అనుకోండి. మెరిట్ ఉన్నోడికి స్కాలర్షిప్ ఇవ్వాలి. ప్రతి ఓడికి 1,00,000 వచ్చినోడు కూడా ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పి స్కాలర్షిప్ ఇచ్చి నాశనం చేశారు మొత్తం 2 రాష్ట్రాలని. మెరిట్ ఉన్నోడేమో డబ్బులు ఇవ్వడం ఆడ అడుగుతున్నాడు, ఆడికి సీట్లు వచ్చినోడికి డబ్బులు లేవు. చెత్త అయినా పర్లేదు, మాకు 2 లక్షలు వచ్చిన ర్యాంకులు పర్లేదన్నా ఫీజు రింబర్స్మెంట్ మీకు ఇస్తున్నాం, పనికిరాని కింద తయారు చేస్తున్నారు. అట్లాగా ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలంటే IISCRలో కానీ IITస్లో కానీ NITస్లో కానీ సీట్లు వచ్చిన వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం సార్, మాకు ఎలాగ చాలామంది అడుగుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, దీనికి మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళే మీకు ఎకనామికల్గా ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏదైతే మీకు ఎకనామికల్గా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో మీరు కానీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే గవర్నమెంటే ఫ్రీగా ఫీజు కట్టకుండా చదివే అవకాశాన్ని IISCR అండ్ IIT NITస్లో కూడా ఇచ్చారు. కొంత స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ అని, ఆదిత్య బిర్లా అని చాలా రకరకాల ఫౌండేషన్లు ఉన్నాయండి. మీకు వీటిల్లో సీట్ వస్తే ఖర్చు లేకుండా చదవచ్చు. ఇది డబ్బులు లేని వాళ్ళు ఎలా చదువుతారని చెప్పేసి సీట్ రాని వాళ్ళు జలసీతోనో ఇగోతోనో రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్ప అసలు వీటిలో సీట్లు వస్తే డబ్బులు అక్కర్లేదు. చాలా మనీస్ ఉంటాయి, చాలా పాత ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటాయి, ఫండింగ్ ఉంది, ఎలాగానే మీకు ఆటోమేటిక్గా బ్యాంక్ లోన్స్ కానీ ఫండ్స్ కానీ ఇస్తారంటే డబ్బులు లేవు మేము చదవలేకపోతున్నాం అనుకున్నాను. అందరూ సీట్ రాక జలసీతో
ఏదో ఒకటి వంక పెట్టుకోవాలి కానీ పెట్టుకునే విధానం తప్ప ఈ కాలేజీలో సీట్లు వచ్చిన వాళ్ళు డబ్బులు అక్కర్లేదు, గవర్నమెంటే ఇస్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటీస్లో కూడా మాకు ఐఐటీ సీట్ వచ్చింది, డబ్బులు లేకుండా చదవలేకపోతున్నారని చెప్పి యూట్యూబ్లో ఎవడబడతాడు ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తే 1,00,000 మంది కింద సింపతితో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా బోగస్సే. అసలు ఐఐటీలో సీట్ వస్తే ఒక పిహెచ్ కానీ ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న స్టూడెంట్కి వస్తే ఫీజే కట్టక్కర్లేదు. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా జనం ఉన్నారు, ఛానల్స్ కూడా ఉన్నారు. ఇంకా అది పక్కన పెట్టండి. సో అట్లాగే ఎగ్జామ్ గురించి చెప్పానంటే 60 క్వశ్చన్స్ చెప్పాను, 180 minutes అని చెప్పాను. ఇది ఎట్లా రాయాలంటే సిలబస్లో చూసినప్పుడు అంటే కొన్ని టిప్స్ చెప్తాను, సపరేట్గా వీడియో మరి వీలుంటే చేస్తాను నేను. సో కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్ చెప్తానండి. బేసిక్ కాన్సెప్ట్స్ కానివ్వండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కానీ, కెమికల్ రియాక్షన్స్ కానీ, ఈక్విలిబ్రియం కానీ, అంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే యాసిడ్స్ అండ్ బేసిస్, రిడాక్స్ రియాక్షన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవి ఓవరాల్గా సిలబస్ అండి. సో దీంట్లో జనరల్గా ఒక్కొక్క చాప్టర్లో కొంచెం ఎక్కువ తక్కువ అన్నటువంటి చూసినట్లయితే డెఫినెట్గా కెమికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఒక క్వశ్చన్, కెమికల్ రియాక్షన్స్ ఒకటి, ఆర్గానిక్ నుంచి జనరల్గా 15 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా బాగానే ఇవ్వడం జరుగుతుంది, 5 నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా 4, 5 అలా క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. ఫిజిక్స్లో మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్ కానివ్వండి, ఆసిలేషన్స్ కానీ, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చుకుంటే వెళ్తూ ఉంటాడండి. జనరల్గా అన్నీ చదవాలండి. అలాగే మ్యాథ్స్లో ఆల్జెబ్రా నుంచి బాగానే ఇస్తారండి క్వశ్చన్, కాలిక్యులస్ నుంచి ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్ ఆల్జెబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఈ 6 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క దాంట్లో యావరేజ్ 2 వస్తూ ఉంటాయండి. మిగిలిన వెయిటేజ్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుందండి. బయాలజీ, బయోమాలిక్యూల్స్ కంపల్సరీ, సెల్లో బయోమాలిక్యూల్స్ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. జెనెటిక్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నట్టు రీసెంట్గా. మాలిక్యులర్ బయాలజీ, ఎవాల్యుయేషన్, ఎకాలజీ, హ్యూమన్ బాడీ, అలాగే ప్లాంట్ బయాలజీ, ఇవి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవి. బట్ నేను చెప్పే సలహా అయితే ఇందులో ఉన్న మార్కులు 240 మార్కులకేనండి. -, మార్కులు ఉంటాయి, +4 -1 ఉంటుంది. ఒకటి పెట్టకపోతే మైనస్ మార్కులు అయితే ఏమి ఉండవు, కానీ పెడితే తప్పు అయితే మాత్రం -1 ఉంటుంది. కనీసం ఒక 120 వచ్చినా 110 వచ్చినా కూడా ఈవెన్ ఎక్కడో చోట సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్గా ఐఏఎస్ బెంగళూరు రావాలంటే కొంచెం మంచి స్కోర్ రావాలి, బట్ 200 దాటాలి, ఈవెన్ 220, 210 కూడా దాటవలసి ఉంటుంది. బట్ మిగిలినటువంటి కాలేజీలో చూసుకున్నట్లయితే మీకు స్కోర్ ఈవెన్ 50% వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి గైడెన్స్తో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ అనేది కొట్టడానికి అవకాశం ఉంటుంది. జేఈ మెయిన్స్లో ఎవరికైతే స్కోర్ రాలేదో, ఇంకా మీరు ఆశకెళ్ళిపోయి నాకు 70 వచ్చింది, 80% వచ్చింది, ఇంకా ఇరగబొడి చేస్తాను నేను అని కాల్ రెగ్యులర్స్ చదవడం మానేసి, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఎగ్జామ్ పక్కన 60%, 70, 80 వచ్చిన ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎవరికి మళ్ళీ రెండో షిఫ్ట్లో రావు, అన్లెస్ వాళ్ళకి మాక్ టెస్ట్లో 150 దాటి ఉన్న యావరేజ్ ఉంటే తప్ప. వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టినట్లయితే డెఫినెట్గా మీకు ఫెచ్ అవుతుంది. బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా మరిన్ని రోజుల్లో వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. నెమ్మదిగా వీటిలో కూడా టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ కింద చేస్తున్నారు, బయాలజీ ఇన్స్టిట్యూట్ల కింద కాకుండా. ఇంకా కొంతకాలం బయాలజీ అనేది పోద్దండి, అసలు మొత్తం మ్యాథ్స్ మ్యాండేటరీ చేసేస్తారు వీటిలో. సరే, ఇది చాలామంది నచ్చకపోయినా వినండి, తప్పదు. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఎవరికి నచ్చట్లేదు, బట్ ఫైనల్గా ఒక్కొక్కటి ప్రూవ్ అవుతున్నాయి కదా ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.